హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మంచి రుచికరమైన పచ్చడి ఉంటే ఎంత బాగుంటుంది కదా. అందుకనేసి ఈరోజు ఒక మంచి పచ్చడి, టేస్టీ పచ్చడిని చూపించేసానండి. అది కూడా దోసకాయ వంకాయ వేసి అమేజింగ్ కాంబినేషను, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు లేతగా మంచిగా ఉన్న దోసకాయని సెలెక్ట్ చేసుకోవాలి. దోసకాయని నార్మల్గా సాంబార్ కుకుంబర్ అని కానీ ఎల్లో కుకుంబర్ అని అంటుంటారు. నార్మల్గా మనము సౌత్ ఇండియన్, స్పెషల్గా ఆంధ్రాలో ఎక్కువ పాపులర్ రెసిపీ అండి ఇది. దీనికోసం మంచిగా ఉన్న, చేదు లేకుండా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలండి. ఎలా తెలుస్తుంది అంటే కాస్త మనము టేస్ట్ చేయాలన్నమాట. పైన పీల్ చెక్కు బాగా నీట్గా తీసేసుకోవాలి. విత్తనాలు ఉంటే మీ ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు, కావాలంటే అలానే వేసుకోవచ్చు. చేదు ఉంటే మాత్రం వేసుకోకూడదు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా శుభ్రంగా నీట్గా కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు వేస్తే మనకు వేయడానికి కూడా ఫాస్ట్గా వేగేస్తాయి. ఇక దోసకాయ, టొమాటో, వంకాయ ఎంత మంచి కాంబినేషన్ కదా. ఇందులో మనకు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. దోసకాయలో వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది మనకు బూస్టప్ చేస్తుంది. ఆ తర్వాత లేత వంకాయలండి, మంచిగా ఉన్న పుచ్చులు లేని వంకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. వంకాయల్లో కూడా మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కట్ చేసిన తర్వాత వంకాయలు నార్మల్గా మనము సాల్ట్ వాటర్లో వేసేసుకుంటాం కదా, నేను కూడా అలానే వేసేసాను. తర్వాత బాగా ఎర్రగా పండిన టొమాటోస్ని కూడా తీసుకుందాము. అవి కూడా వాష్ చేసుకున్న తర్వాత పైన ఆ తొడిమి పాటు మనము అవసరం లేదు కాబట్టి అవి కూడా తీసేసి ఇవి కూడా ముక్కల కింద కట్ చేసేసి పెట్టేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చిని కూడా నేను వాష్ చేసి కట్ చేసి పెట్టేశాను. అలాగే తెల్ల ఉల్లిపాయలను కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను. గార్లిక్ క్లోవ్స్ని ఒక హాఫ్ కప్పు లేదా పావు కప్పు వరకు పల్లీలు లేదా గ్రౌండ్నట్ సీడ్స్ని వేసి ఇనుప కడాయి తీసుకున్నానండి నేను. మీ దగ్గర ఉంటే ఇనుప తీసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. పర్టికులర్గా ఏం ఉండదు. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ పప్పు అంతా బాగా వేగేటట్లు మనము రోస్ట్ చేసేసుకుందాము. చూడండి, ఇలా పట్టుకుంటే మనకు పొట్టు అనేది వచ్చేసి బాగా వేగినట్లు అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ మనకు కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కొత్తగా అంటే గుర్తొచ్చిందండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. ఆ తర్వాత నేను పల్లీలంతా రిమూవ్ చేసేసుకున్నాను, వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి, కాస్త గార్లిక్ క్లోవ్స్ అండి, వెల్లుల్లిపాయలని వేసుకొని కాస్త నూనె వేసి బాగా వేయించేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి అన్నది మీ అకార్డింగ్ స్పైసీనెస్ బట్టి ఉంటుందండి, మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇది మీడియం కారం ఉంది కాబట్టి నేను ఈ మాత్రం ఒక 10 మిరపకాయలు తీసుకొని వేశాను. తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటోస్. నేనైతే 2 టొమాటోస్ కాస్త పెద్ద సైజుగా ఉన్నవి పండినవి తీసుకున్నాను. ఆయిల్లో ఇది కూడా చక్కగా మనకు టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసుకుందాము. ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నం కానీ, సంగటి కానీ, లేకపోతే చపాతీ ఎందులో అయినా కూడా చాలా బాగుంటుంది. పులగము, కిచిడీలో అయినా బాగుంటుంది. తర్వాత 1 ఇంచ్ వరకు నేను చింతపండును కూడా శుభ్రంగా కడిగి ఇందులోనే వేసేసాను. సో దట్ టొమాటోస్తో పాటు చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది అనమాట. తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాత కాస్త ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, కొంతమంది ఎందుకో చాలా ఎక్కువ నూనె వేసుకుంటుంటారండి. అలా మనకు హెల్త్ వైజ్ చాలా డేంజర్ కాబట్టి నేను మోస్ట్లీ బాగా మినిమైజ్ చేసే యూస్ చేస్తాను, మసాలాస్ కానీ నూనెలు కానీ. ఇక డీప్ ఫ్రై అంటే దానికి ఏం చేయలేమండి. ఇలాంటి వాటి కోసం మనం కాస్త ఊరికి వేసామా లేదా అన్నట్టుగా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే నూనె ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఈ మాత్రం వేస్తానన్నమాట. తర్వాత కాస్త సాల్ట్ వేసాను, సో దట్ మనకు చక్కగా మగ్గిపోతాయి అనమాట. నేనైతే 2 వంకాయలు తీసుకున్నానండి, లేత వంకాయల్ని. ఈ విధంగా కాస్త అవి కుక్ అయిన తర్వాత ఇవి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా అందులోనే వేసేసి చక్కగా ఉప్పు వేసినందుకు మనకి ఏమవుతుందంటే అందులోని వాటర్ రిలీజ్ అయిపోయి మనకు ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఆల్రెడీ మనకు ఇది కాస్త పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు అనేది తగ్గించి వేసుకోవాలండి. మరీ పుల్లగా ఉన్నా బాగుండదు, అప్పుడే కమ్మగా వస్తుంది మనకు. కాస్త పసుపు యాడ్ చేశాను. ఇవన్నీ కంటిన్యూస్గా మనం అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. మనం ఆయిల్ ఎక్కువ వేస్తే ఏమంటే ఆయిల్ టేస్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే ఈ మధ్య ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అవన్నీ మనకు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కాస్త నూనె, మసాలాస్ తగ్గించి వాడడమే బెటర్ అండి. కాస్త మూత పెట్టేస్తే మనకు తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. చెక్ చేద్దామండి ఒకసారి కుక్ అయ్యాయో లేదో. దోసకాయ నార్మల్గా నేను పెద్ద సైజు తెచ్చుకున్నాను. హాఫ్ పప్పులో వేసుకుంటాను, హాఫ్ పచ్చడికి చేసేస్తాను అనమాట.
ఇందులోనే కాస్త హ్యాండ్ఫుల్ కొత్తిమీరని నేను వాష్ చేసేసాను. అలాగే జీలకర్రని కూడా వేసి ఒకసారి మరీ మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాము. ఇక హాఫ్ వచ్చి నేను పప్పు కోసమనే పెట్టేశాను. హాఫ్ ఇలా చేసుకున్నాను. మామూలుగా కూరలైనా చేసుకోవచ్చు దీంతో. కింద అంతా అడుగు అంటుకుంటుంటే నేను కాస్త ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఇవి చల్లగా అయ్యే లోపల నేనేం చేస్తానంటే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని పోపు వేసుకుంటాను. నార్మల్గా మనము రెగ్యులర్గా పోపు వేసుకుంటాం కదండి, అదేవిధంగా మీరు కావాలంటే పోపును కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అదే అలా అయినా కూడా బాగానే ఉంటుంది. నేను ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను. చూడండి, ఈ మధ్యలో మనకు ఇవి చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి దోసకాయ ముక్కలు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. పొట్టు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచవచ్చు. పొట్టు ఉంటేనే మంచిదని నేను సగం పెట్టేశాను అలానే. కాస్త ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలని ఇప్పుడు టొమాటోస్, పచ్చిమిర్చి అలాంగ్ విత్ గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలు కూడా వచ్చేసాయి ఇందులోనే. కొన్ని నేను వేయించుకున్నాను, కొన్ని అలానే పెట్టేసుకున్నాను. తర్వాత ఈ ముక్కలన్నీ మెత్తపడ్డాయి దించేసుకున్న తర్వాత ఒక 10-15 ముక్కలు నేను పక్కన పెట్టేసుకున్నాను. లాస్ట్లో చెప్తాను ఎందుకు అన్నది. ఈ టొమాటోస్, మిర్చి, వెల్లుల్లి అన్నీ మనము మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిసారిగా ఈ వంకాయలు, తర్వాత దోసకాయ ముక్కలు మనము సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసి ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఈ టైంలో మరీ సాఫ్ట్గా అలా ప్యూరీలాగా చేసుకోకూడదు. కాస్త అక్కడక్కడ ముక్కలు ఉంటేనే బాగుంటాయి అన్నట్టుగా నేను పల్స్ మోడ్లో పెట్టేసుకొని ఒక 2-3 టైమ్స్ అలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తానండి. చూడండి, ఈ విధంగా కాస్త కోర్సుగా పట్టుకుంటేనే బాగుంటుంది, మరి మెత్తగా అయితే బాగోదని అలా చేసి పెట్టేశాను. కాస్త కొత్తిమీర ఫ్రెష్గా ఉన్నది ఇంకోసారి అలా వేసుకొని కలిపేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా కానీ కొత్తిమీర, కాస్త గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కొత్తిమీర కానీ కరివేపాకు అలా ఎక్కువగానే యూజ్ చేస్తుంటాను. గార్లిక్ కూడా అంతేనండి, వెల్లుల్లిపాయలు కూడా నేను కాస్త ఎక్కువగానే యూజ్ చేస్తాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే మనకు ఫ్యాట్ని కూడా అది కట్ చేస్తుందన్న ఉద్దేశంతో గార్లిక్ క్లోవ్స్ని కూడా కొన్ని వేపి వేస్తాను, కొన్ని పచ్చిగా అలానే వేసేస్తాను. చూడండి, ఈ విధంగా మనకు ఒక మిక్సింగ్ బౌల్లో, సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టాం కదండి, ఆ ముక్కల్ని కూడా ఇందులో చివరిసారిగా కలిపేసేయాలి. పోపు బాగా చల్లారిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, మనము శనగపప్పు, మినపప్పు అవి వేసుకున్నామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి నార్మల్గా పోపు అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దింపేశాను. చల్లగా అయిన తర్వాత వేసేసుకొని వేడివేడిగా తినేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.